ఇంకా ఈ ఇంటితో నీకేం పని? రావద్దని చెప్పాం కదా. ఉండడానికి వెనకో గది ఇచ్చాం, ఆ గదిలోనే ఉండు. అంతేకాని ఇలా ఇష్టం వచ్చినట్టు వస్తే కుదరదు. ముందు పో ఇక్కడి నుంచి. నేనెందుకు వచ్చాను, ఏం చెప్పాలనుకుంటున్నానో వినకుండా ఏంటి మాధవ్ నువ్వు? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇంటి బిడ్డను తీసుకెళ్లి ఇంటి వెనక పడేశావు. ఇంట్లో జనాలకు మనశ్శాంతి లేకుండా చేశావు. చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఎందుకొచ్చావు? అసలు నీతో మాటలేంటమ్మా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంకొకసారి రావద్దని చెప్పిన తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? మీ బాధలు మీ కష్టాల గురించి మాట్లాడుతున్నారే కానీ అవతల మనుషుల కష్టం గురించి వినరా? ఏంటి వినేది? నువ్వు చెప్పింది వినడం వల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. అసలు ఆ రోజే మా అన్నయ్య చెప్పిన మాట వినుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదు. మాధవ్, మీ కోపం బాధ నాకు అర్థం అవుతుంది. నీకంతగా కావాలంటే నన్ను కొట్టు తిట్టు, ఎందుకంటే నా భర్తవి కాబట్టి నువ్వు ఏమన్నా పర్వాలేదు, నేను భరిస్తాను. నువ్వు భరించినా నిన్ను భరించడానికి నేను సిద్ధంగా లేను. చేసించాలు, ముందు ఇంట్లో నుంచి వెళ్ళు. నేనేమీ ఇంట్లో ఉండాలని రాలేదు. చెప్పింది వింటావా లేదా? చేయాల్సిందంతా చేసి మళ్ళీ వాడి మీద అరుస్తావేంటమ్మా? మరి అరవక్క ఏం చేయమంటారు? నేనెందుకు వచ్చానో కనీసం తెలుసుకోరా? మీరు రావద్దు అన్న తర్వాత కూడా నేను ఇంట్లోకి వచ్చాను అంటే ఏమై ఉంటుందా, ఎందుకొచ్చిందా అని ఆలోచించరా? నువ్వు చెప్పేది వినడానికి మేము సిద్ధంగా లేం. అన్నయ్య చూశాడంటే మళ్ళీ బాధపడతాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ చెప్పాలనుకున్నది చెప్తాను. అది విన్న తర్వాత కూడా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. అక్కడ సిద్ధార్థకి ఏబీ నెగిటివ్ బ్లడ్ అవసరం. అది రేర్ గ్రూప్. నీది అదే బ్లడ్ గ్రూప్ అని నాకు తెలుసు. అందుకే నేను తీసుకొస్తాను, సిద్ధార్థ ప్రాణాలు కాపాడుతానని శౌర్యకి మాట ఇచ్చొచ్చాను. నా మీద కోపంతో అతని ప్రాణాలతో ఆడుకోవద్దు. దయచేసి రా మాధవ్. మాధవ్, మనిషి ప్రాణాల కంటే పంతాలు పట్టింపులు ఏమీ ఎక్కువ కాదు. ఇప్పుడంటే తప్పనిసరి వచ్చాను. మళ్ళీ నువ్వు రమ్మనేదాకా నేను ఇంట్లోకి రాను. మీరన్నట్టుగానే వెనక గదిలోనే పడుంటాను. దయచేసి ఒక్కసారి హాస్పిటల్కి రా. బావుందమ్మా. వాడికి నెత్తురు కావాలంటే వీడి నెత్తురు కోసం పరిగెత్తుకుంటూ వచ్చావా? నిజంగా బిడ్డను కాపాడుకోవాలనుకుంటే వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అడగాలి. వాళ్ళకు లేని బాధ నీకెందుకమ్మా? వీడు రాడు. అదేంటండి అలా అంటారు? అవతల అబ్బాయి ప్రాణాలకు ప్రమాదం అని చెప్తోంది కదా. నువ్వు నోరు మోయ్. వాడి వల్లే కదా ఇన్ని తలంపులు. వాడి వల్లే కదా ఇంట్లో వాళ్ళందరం బాధపడుతూనే ఉన్నాం. ఏదో వాడికి గాయమైందని ఇప్పుడు నెత్తురు అడుగుతారు, రేపు ప్రాణాలే అడుగుతారు. నాన్న, రాను రాను మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అవతల ప్రాణం పోతుందంటే మీరేంటి ఇంత ద్వేషిస్తున్నారు? ఒరే మాధవ, వాళ్ళమ్మా నాన్న ఎలాంటి వాళ్ళనేది వదిలిపెట్టరా. ఇప్పుడు ఆ అబ్బాయి నీ చెల్లెలికి భర్త. అవన్నీ కాదురా, సాటి మనిషిగా ఒక మనిషి ప్రాణాలు కాపాడే అవకాశం వచ్చినప్పుడు అలా మొండిగా నిలబడ్డం మంచిది కాదురా.